తొలిసెట్టి ఉన్నాడు సార్ నెక్స్ట్ ఇస్తాం మరి ఇందులో పేరున్న వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఎట్లా ఇస్తాను? ఇస్తాను, ఎవరంటలేదు, ఆ ప్రయారిటీ ఇవ్వాలి కదా. తొలిసెట్టి శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ఓటీపీ ఈ యాప్ల వల్ల కొంత రైతులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం అధ్యక్ష. ఇది ఏదైతే ప్రభుత్వం మొన్నటి వరకు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా యూరియాని కానీ దాన్ని దుర్వినియోగం చేశారు. కానీ మన సమయం వచ్చేటప్పటికి మన గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నప్పుడు కూడా అల్లరి ఎక్కువగా ఉంది అధ్యక్ష. రైతులు మాకు యూరియా కూడా ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం అనే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది అధ్యక్ష. యాక్చువల్ గా రైతు ఎవరో కూడా వ్యవసాయం చేయట్లేదు, కౌలు రైతే చేస్తూ ఉన్నాడు. కానీ కౌలు రైతులు అన్నీ ఎంటర్ అవ్వలేదు. ఆ ఓటీపీ రైతుకు వస్తుంది, రైతు దగ్గర వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. చాలా చోట్ల ఆర్బీకేలు ఇస్తున్నారు అధ్యక్ష, కొంత హెల్ప్ గా ఉంటుంది అది. కానీ మా జిల్లాలో వచ్చే సొసైటీలు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అన్ని చోట్ల యూనిఫామ్ గా ఒక చోట ఇస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. అంతేకాకుండా మనం ఈ మ్యాపింగ్ చేస్తున్నాం, ఎన్ని ఎకరాలు పండిస్తున్నామో మనకు తెలుసు, ఎంత యూరియా పడుతుందో మనకు తెలుసు, ఎకరానికి ఎంత మనం ఫిక్స్ చేసినప్పుడు ఒకేసారి దాన్ని ఈ మ్యాపింగ్ ద్వారా ఇచ్చేసి ఉంటే కూడా మనకి కొంత ఇబ్బంది ఉండదేమో అని నా ఆలోచన అధ్యక్ష. కానీ ఇంకా మరి అంత ఎడ్యుకేషన్ లేదు, ఓటీపీలకు వెళ్ళి కౌలు రైతులు తీసుకునేంత ఎడ్యుకేషన్ లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది అధ్యక్ష. మీరు మీ రాష్ట్రంలో ఒక జిల్లాని శాంపిల్ గా తీసుకోమంటే మన స్టేట్ మొత్తం ఒకసారి తీసుకున్నాం అధ్యక్ష. కాబట్టి దాన్ని వైసీపీ నేతలు రైతులు ఏం పట్టించుకోనప్పుడు కూడా ఇవాళ మనం ఇంత చేసినప్పుడు కూడా మనం మాట పడవలసిన సందర్భం ఉంది. కాబట్టి ఒకసారి మంత్రి గారి దృష్టిలో కింద రైతులు అనే విషయాన్ని నేను సభ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దయించి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష ధన్యవాదాలు. ఒకే నిమిషం అధ్యక్ష. ఒకటి, ఏదైతే యూరియా అత్యధికంగా వాడి భూసారాన్ని దెబ్బతీస్తా ఉంది, దాన్ని తగ్గించడం కోసం చేసే ప్రయత్నాన్ని మేము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే, ఏదైతే హార్టికల్చర్కి సంబంధించి మా దగ్గర నర్సరీస్ ఉన్నాయి సార్, 10,000 ఎకరాల నర్సరీస్ ఉన్నాయి. వారు ఏమన్నారంటే యూరియా తీసుకోండి, డిఏపీ ఇవ్వన్నారు. వాళ్ళకి అసలు యూరియా అక్కర్లేదు, వాళ్ళకి హార్టికల్చర్కి డిఏపీ కావాలి సార్. మొన్న మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి, కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి 2 నెలలు పోరాటం చేస్తే కానీ మాకు డిఏపీ రిలీజ్ చేయాల. దయచేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని, ఏదైతే రామకృష్ణారెడ్డి గారు చెప్పిందని పూర్తిగా మా అందరి భావన కూడా అదే, ఇన్సూరెన్స్ స్కీమ్లో కానీ యాప్లో ఉన్న ఇబ్బందులు కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇక్కడే ఉన్నారు కదా, దాని మీద తగిన చర్యలు తీసుకొని ఈ ఓటీపీ దగ్గర జరిగే ఇబ్బందుల్ని తొలగించి, ఎందుకంటే కౌలు రైతులు ఎక్కువ, రాష్ట్రంలో మొత్తంలో కౌలు రైతులు ఎక్కువ సార్. కోస్తా జిల్లాలో అయితే భారీగా కౌలు రైతులు ఉంటారు. వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం కోసం ఏం చేయాలో తగిన నిర్ణయాలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తూ, నర్సరీస్కి హార్టికల్చర్కి డిఏపీ ఇచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాను సార్. మంత్రి గారు. అధ్యక్ష, ఎరువుల అధ్యక్ష, నేను కూడా ఇక్కడ కూర్చొని టైం మెయింటైన్ చేయాలి. ఎరువులు అందులో యూరియా అధ్యక్ష, విపరీతంగా యూరియా వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్లో. అందులో క్యాన్సర్ వస్తుందని చెప్పి ప్రధానమంత్రి గారు గ్రహించి యూరియాని ఏ పంటకి ఎంత మోతాదులో అవసరం ఉందో అంత మోతాదులో వినియోగించమని చెప్పి ప్రధానమంత్రి నుంచి అందరం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. అయితే మనం అది ఆచరించడంలో జరగటం లేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ రైతు యూరియా వేస్తే బాగా పంట వస్తుంది, 1-2 బస్తాలు దిగుబడి వస్తాయి కాబట్టి యూరియా విపరీతంగా వేస్తున్నారు అధ్యక్ష. దీన్ని గ్రహించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏం చేసిందంటే, దేశంలో కొన్ని జిల్లాల్ని సెలెక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ఇచ్చి, ఆ యాప్ ద్వారా ఎవరైతే వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఏ పంటకి ఏ జిల్లాలో ఎంత యూరియా ఉండాలి, ఎంత డిఏపి ఉండాలి అనేది ఒక నిర్ధారణ చేశారు అధ్యక్ష. ఆ నిర్ధారణ ప్రకారం ఆ జిల్లాల్లో ఈ యాప్ ద్వారా యూరియా ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. అది మన రాష్ట్రానికి వస్తే కాకినాడ జిల్లా, కృష్ణా జిల్లాల్లో ఈ 2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేయమన్నారు. ఈ 2 జిల్లాలు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ఇదే సందర్భంలో సైమల్టేనియస్ గా ఏపీ ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ అని చెప్పి ఒక మంచి యాప్ కూడా తీసుకొచ్చి, ఈ యాప్ ద్వారా వ్యవసాయ రంగంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో ఈ ఎరువులు కూడా తీసుకొద్దామని చెప్పి సైమల్టేనియస్ గా ఈ యాప్ ద్వారా మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష,
అన్ని సభ్యులందరూ చెప్పినవి మొదట్లో వచ్చాయి ప్రాబ్లమ్స్. ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా పార్థసారథి గారు చెప్పారు, మా బొలిశెట్టి వారు చెప్పారు, ఇవన్నీ మొదట వచ్చాయి. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు చెప్పినటువంటి ప్రతి ప్రాబ్లము సాల్వ్ చేశాము. మొదటిది ఓటీపీ వచ్చేటప్పుడు రైతు చాలా ఇబ్బంది పడేవాడు. నాకు కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఓటీపీ కాకుండా ఎవరైనా రైతు వెళ్ళినా, కౌలు రైతు వెళ్ళినా, ఎవరైనా సరే ఈ దేవాదాయ భూమి చేసుకున్నటువంటి రైతు వెళ్ళినా సరే ఈ ఓటీపీతో ప్రాబ్లం వచ్చేది. ఇమీడియట్గా దాన్ని మార్చి ఎవరైతే వెళ్ళారో ఏను ముద్ర వేస్తే ఇమీడియట్గా ఎరువు తీసుకునే అవకాశం ఇచ్చాం. ఒకవేళ ఏను ముద్ర వేస్తే వాళ్ళ పేరు కానీ ఎక్స్టెండ్ కానీ లేకపోతే రైతు సేవా కేంద్రంలో ఒక వ్యక్తికి పెట్టి మొత్తం కార్యక్రమం అంతా చేశాం అధ్యక్ష. చరిత్రలో అధ్యక్ష ఈ సంవత్సరం యాప్ పెట్టిన తర్వాత కౌలు రైతుల అధ్యక్ష 3,20,880 మంది ఓన్లీ కౌలు రైతుల అధ్యక్ష, భూమున్న రైతులు కాదు. ఈ యాప్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 3,20,880 మంది 23,480 బస్తాలు ఒక కౌలు రైతులే కొన్నారు అధ్యక్ష. ఈ యాప్లో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాం. ఎక్కడ కూడా నాకైతే మొదట్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈరోజు ఎక్కడ కూడా ఈ ప్రాబ్లమ్స్ రావటం లేదు. వస్తే సరిచేస్తున్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ 2 జిల్లాలు పెట్టిందో దీనివల్ల చాలా సమస్యలు వచ్చాయి. మన యాప్లో ఎక్కడ సమస్యలు రాలేదు. ఈరోజు ఆనందం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2 జిల్లాలకి యాప్ పెట్టిందో ఆ యాప్ క్యాన్సిల్ చేసి మన యాప్ బాగుందని చెప్పి మన ఏపీ ఎయిమ్స్ యాప్ని దేశమంతా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అన్ని సింప్లిఫై చేశాం. నేను అందుకే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, ఏదో వేగ్గా యూరియా దొరకలేదు, డిఏపి దొరకలేదు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పారు 50 సెంట్లు లేకుంటే ఇవ్వటం లేదు, 1/2 బస్తా ఇస్తున్నారు. అది మా దృష్టికి వస్తే 1 బస్తా పెట్టాం. 3 సార్లు ఎందుకు పెట్టాం? ఒకేసారి ఇస్తే అది పూర్తిగా వాడేస్తున్నారు. అందుకే సైంటిస్టులు మొదటి ఫేజ్లు ఎంత ఇవ్వాలి, సెకండ్ ఫేజ్లు ఎంత ఇవ్వాలి, థర్డ్ ఫేజ్లు ఎంత ఇవ్వాలి. ఏదో రైతు సేవా కేంద్రంకి వెళ్ళక్కర్లేదు, ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్ళినా, రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళినా, మార్కెట్ కమిటీకి వెళ్ళినా, పిఎస్సిఎస్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అధ్యక్ష నీ ఆధార్ కార్డు కొడితే స్పష్టంగా నువ్వు ఎంత వ్యవసాయం చేస్తున్నావు, ఏ వ్యవసాయం చేస్తున్నావు, ఎంత ఎరువులు ఇవ్వాలి, మొదటి ఫేజ్లు ఎంత, సెకండ్ ఫేజ్లు ఎంత, థర్డ్ ఫేజ్లు ఎంతని స్పష్టంగా ఉంది అధ్యక్ష. స్పష్టంగా ఉంది. మొదట మీరు చెప్పిన సమస్యలన్నీ వచ్చాయి, ఇవన్నీ సరిచేసాం. ఇంకా ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి, సరిచేస్తాం. ఈ రకంగా చేయకపోతే గత సంవత్సరం మీరు చూశారు ప్రాబ్లమ్స్, ఎక్కడికి వెళ్ళినా క్యూలు, ఎరువులు దొరికే కాదు, అధిక ధరలకు అమ్మారు. ఇప్పుడే మా పార్థసారథి గారు చెప్పినట్టుగా నేను ఫస్ట్ ఐడెంటిఫై చేశాను. ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్తే యూరియా అడిగితే మిగతా ఐటమ్స్ అన్ని కొనమంటున్నారు. ఇమీడియట్గా విజిలెన్స్ రంగంలో దించాం, కేసులన్నీ కూడా పెట్టాం. మొత్తం డీలర్లందరూ మెయిన్ ఎడిట్స్ అందరికీ పిలిచి మీటింగ్ పెట్టాను, ఈ సమస్య ఎక్కడ కూడా రాకూడదని. ఇది ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఒకేసారి చర్చ చేయాలంటే కష్టం. తప్పనిసరిగా నేను మళ్ళీ మాటిస్తున్నాను, ఎక్కడ కూడా ఈ సమస్య లేకుండా నిల్వలు సంపూర్ణంగా ఉన్నాయి. నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చాను, అన్ని దగ్గరలో స్టాక్స్ ఉన్నాయి, బఫర్ స్టాక్స్ ఉన్నాయని చెప్పి మనం ఇస్తే ఎంత ఇబ్బంది. ఇదేదో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సబ్సిడీ మీద, అందులో మనకి అధికంగా ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తున్నారు. ఎంత లోడ్లు కావాలంటే ఇస్తున్నారు, వ్యాగన్స్ కావాలంటే ఇస్తున్నారని చెప్పి విపరీతంగా వాడితే నష్టం ఎవరికి? మొత్తం భూమి అంతా చెడిపోతుంది. ఇప్పటికే మీరు చూశారు, తెల్లవారు టీవీ చూస్తే ఆకుకూరల గురించి, కాయగూరల గురించి అన్నింట్లో మందులు కలిపేసి ఎవరు తినలేకపోతున్నారు అంటారు. మన దగ్గర పండించిన పంటలు ఇతర దేశాలకు పంపిస్తే ఇందులో కెమికల్స్ ఉన్నాయి, యూరియా ఉందని రిటర్న్ చేసేస్తున్నారు. మనం ఎడ్యుకేట్ చేయాలి. మీరు అనేటట్టుగా రైతులకు ఒక అలవాటు అయిపోయింది, విపరీతంగా వాడటం అలవాటు అయిపోయింది. ఈరోజు సైంటిస్టులు కూడా ప్రూవ్ చేస్తున్నారు, మేము చెప్పినట్టుగా మీరు యూరియా వాడినా, డిఏపి వాడినా గత సంవత్సరం కంటే ఎక్కువ దిగుబడి వచ్చి చూపిస్తున్నారు వాళ్ళు కూడా ఫీల్డ్లోకి వెళ్ళి. ఇది మనం కూడా ఎడ్యుకేట్ చేయకపోతే సమాజానికి నష్టం చేసిన వాళ్ళు అవుతాం. దయవుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇన్సూరెన్స్ అధ్యక్ష.
మీరు చెప్పింది కరెక్ట్. హైయెస్ట్ 700, లీస్ట్ 38 రూపాయలు కూడా ఉంది. ఇదేంటంటే ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ రకంగా ఈ రేట్స్ పెట్టారు. అందుకే మేము కూడా ఒకసారి మీటింగ్ పెట్టాం, మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి కామన్గా మీరు అనేటట్టుగా జిల్లాలు వేరైనా పక్క భూములే, ఈ భూమికి ఎకరాకు 38 రూపాయలు కట్టమంటున్నారు, ఈ భూమికి 700 కట్టమంటున్నారు. ఆ ప్రాబ్లం మా దృష్టికి వచ్చింది. నేను కూడా దీని మీద డిస్కస్ చేస్తే అన్ని ఒకే ఇన్సూరెన్స్ కంపెనీ చేయడం లేదు, ఒక జోన్లో ఒకటి చేస్తున్నారు. దాని మీద కూడా మీటింగ్ పెట్టి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏది మా దృష్టికి వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, సామాన్య రైతు ఫోన్ చేసి సమస్య చెప్పినా ఇమీడియట్ గా స్పందిస్తున్నాం. తప్పనిసరిగా ఈ యాప్ చాలా బాగుంది. మన ఏపీ ఎయిమ్స్ యాప్ బ్రహ్మాండంగా ఉందని కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుని మొత్తం దేశం అంతా ఇది ఉపయోగిస్తున్నారు. ఎక్కడ ఓటీపీ అని, లేకపోతే కౌలు రైతు వచ్చాడని, లేకపోతే దేవాదాయ భూమి సాగు చేస్తున్నాం మాకు యూరియా ఇవ్వడం లేదని ఎక్కడ సమస్య లేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాము. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే రైతు సేవా కేంద్రంలో ఒక వ్యక్తికి పెట్టాం. యాప్ మీద కూడా అవగాహన లేదు మా పార్థసారథి గారు చెప్పినట్టుగా. అందుకే ఇప్పటికి 4 సార్లు అధ్యక్ష మీకు కూడా అటెండ్ అవ్వమని చెప్తున్నాం. రైతన్న మీకోసం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాం అధ్యక్ష. కేవలం ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ఈ యాప్ మీద అవగాహన కల్పించి ఈ యాప్ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం మీరు ఆధార్ కార్డు కొడితే మొత్తం మీ పంట వివరాలు, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, ప్రభుత్వం ఇచ్చిన టెక్నాలజీ అన్నీ అందులో ఉన్నాయి. మొదట మాకు ఇబ్బంది వచ్చింది అధ్యక్ష. ఈ రోజుకు 60-70% యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మొన్న రైతన్న మీకోసం పెట్టాం, మరొక 20 లక్షల మంది చేసుకున్నారు. చివరి వ్యక్తి ఈ యాప్ తీసుకొని ఈ యాప్ మీద అవగాహన కల్పించడానికి రైతన్న మీకోసం అని పెట్టాం. ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఎడ్యుకేట్ చేయండి, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడండి. మనందరం కలిసి ఏదో పూర్వ పద్ధతిలో ఉన్న వ్యవస్థలను నడిపితే మన సమాజానికి నష్టం జరుగుతుంది. అందులో ఎరువులు అనేవి చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. కొంతమంది మాట్లాడతారు, వాళ్ళకి అదే పని, వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మనం వెనక్కి తప్పే పరిస్థితి ఉండకూడదు. ఛాలెంజ్ చేస్తున్నాం. నేను అంటున్నాను, వేగ్గా చెప్పకండి. పలానా రైతు సేవా కేంద్రం పలానా రైతుకి అందలేదని చెప్పండి. ఇమీడియట్గా ఒక మనిషికి పంపించి ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఇప్పిస్తున్నాం. దయవుంచి ఇదంతా అర్థం చేసుకోవాలని, సమాజానికి మంచి చేయడానికి ఎంతవరకు వీలైతే అంత ఎరువులు తగ్గించడానికి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఒక రోల్ మోడల్గా సేంద్రియ వ్యవసాయం చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. అది కూడా ఈ సంవత్సరం 50 లక్షలు ఎకరాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అరువు కూడా ఉంది. అదేవిధంగా వర్షాలు లేవు, ఎల్లీనో వచ్చింది. ఈ సంవత్సరం అందరం ఛాలెంజ్ గా తీసుకొని ఒక రోల్ మోడల్ గా ఈ శాఖని వ్యవసాయం తయారు చేయడానికి మీరందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అదేండి, ప్లీజ్ ఉండండి, టైం మెయింటైన్ చేయాలి. ప్లీజ్ మీకు అవకాశం ఇచ్చారు, చాలాసేపు మాట్లాడారు. మంత్రి గారు మీతో మిమ్మల్ని అనలేదు, ప్రజల కోసం అంటున్నారు. అది మీరు తప్పుగా అవగాహన చేసుకున్నారు. తప్పది అతన్ని అన్నారు. అవగాహన కాదు, ఫస్ట్ మీరు చెప్పింది 100% వాస్తవం. మీరు ఫలానా దగ్గర ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మిగతా సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ రైతు సేవా కేంద్రంలో ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్తే సరి చేస్తాము. మనం రైతులకి ఎడ్యుకేట్ చేయాలి. తప్పనిసరిగా ఫలానా దగ్గర ఉందంటే అది కూడా చేస్తాం. అవగాహన లేదని కదా, అవగాహన కల్పించాలి అందరం మనం. ఓకే సర్లేండి, మిమ్మల్ని అడగలేదు సార్. మీరు తప్పుగా అవగాహన చేసుకుంటారు, మీ తప్పు. మిమ్మల్ని ఏమనలేదు అతను. అందరూ అవగాహన చేసుకోమని కొత్తగా యాప్ వచ్చింది, ఆ యాప్ మీద అవగాహన రావాలి సార్. మీరు ప్రచారం కూడా చేయండి సార్. ఉంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యాప్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రచారాన్ని మనం చేసుకుంటే పోద్ది. దాని గురించి ఉండండి సార్. టైం కూడా సార్ 10:30 అయింది సార్. 10:30 అయింది. మీ సిగ్నేచర్ కాదు, అయినా ఇచ్చాను నేను. మీ సిగ్నేచర్ కాకపోతే ఇచ్చాను గౌరవంగా. మరి మీరు అన్ని కోచింగ్ చేసిన ఎక్కడ ఎలా రన్ చేస్తాం? నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1580 మన ఆరోగ్య శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులైన మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రాష్ట్రంలో మొత్తం